వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, మీ ఫోన్ వెనకాల ఎప్పుడైనా చూసారా? దాని మీద మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంటుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా అంటే ఏమిటి? అంటే విదేశాల్లో డిజైన్ చేసినటువంటి విడి భాగాలను తీసుకొచ్చి మన దేశంలో ఒక ప్రోడక్ట్ తయారు చేయడం, అంటే అసెంబుల్డ్ చేయడం అన్నట్టు. రాబోయే రోజుల్లో మీ ఫోన్ వెనకాల ఇన్వెంటెడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. ఇన్వెంటెడ్ ఇండియా అని మనం సగర్వంగా చూడబోతున్నాం. అవును, కేవలం ఇతరుల ప్రోడక్ట్స్ను మనం తయారు చేయడం కాదు, మన ప్రోడక్ట్స్ను మనం డిజైన్ చేసి మనం ప్రోడక్ట్స్ను తయారు చేసే స్థాయికి ఎదగబోతున్నామని సగర్వంగా నేను చెప్తున్నాను. సో మరి ఇది ఎలా మారబోతుంది? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 2019లో భారత్ 66వ స్థానంలో ఉంది. ఇప్పుడు 38వ స్థానానికి ఎగబాకింది. ఈ అద్భుతమైన ప్రయాణం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మొదట మనం మేడ్ ఇన్ ఇండియాకి, ఇన్నోవేషన్ ఇండియాకి ఉన్నటువంటి తేడాను తెలుసుకుందాం. మేడ్ ఇన్ ఇండియా అంటే ఒక కంపెనీకి ఐడియా వస్తుంది, వాళ్ళు డిజైన్ చేస్తారు, కానీ కార్మికులు తక్కువ ఖర్చుతో ఎక్కడ దొరుకుతారో అక్కడ ఆ కంపెనీ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీంతో పేటెంట్ హక్కులు వాళ్ళే, దాని మీద వచ్చే లాభాలు వాళ్ళే. సో దట్ ఈస్ ద మేడ్ ఇన్ ఇండియా. అంటే వేరే కంట్రీ వాళ్ళ ఐడియా, వేరే కంట్రీ వాళ్ళ పేటెంట్ హక్కులు, లాభాలు వాళ్ళే. మనకు ఓన్లీ ఇక్కడ ఫ్యాక్టరీస్ పెట్టడం, తక్కువ ఖర్చుతో కార్మికులను నియమించుకోవడం, కేవలం ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం. ఇన్నోవేషన్ ఇండియా అంటే రీసెర్చ్ మనది, పేటెంట్ మనది, లాభాలు మనవి, ఉద్యోగాలు కూడా మనవి. ఇది ఇన్నోవేషన్ ఇండియా. ఆ కంప్లీట్ ప్రోడక్ట్ డిజైనింగ్ ఎవ్రీథింగ్ కూడా ఇండియాదే. గడిచిన కొన్నేళ్లుగా భారతదేశం కేవలం ఐడియాలకు రూపం ఇవ్వడం లేదు, ప్రపంచం ఊహించని సరికొత్త ఐడియాలకు తానే స్వయంగా సృష్టిస్తుంది. సో మేము ఏదో మాటల్లో చెప్పడం లేదు ఫ్రెండ్స్, ఈ ఉదాహరణలు చూస్తే మీకే అర్థమవుతుంది. డిజిటల్ రివల్యూషన్, యూపీఐ సిస్టమ్. ఒకప్పుడు అమెరికా, యూరోప్ దేశాలు క్రెడిట్ కార్డు వాడుతుంటే మనం వెనుకబడి ఉన్నాము అని అనుకునేవాళ్ళు. ఈరోజు చాయ్ బండి దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు కూడా యూపీఐ, యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మన దేశ ఇది మన దేశం యొక్క సొంత ఆవిష్కరణ. అమెరికా లాంటి పెద్ద దేశాలు కూడా ఈ యూపీఐ సిస్టమ్ చూసి ఆశ్చర్యపోతున్నాయి. నంబర్ 2, స్పేస్ టెక్నాలజీ. ఇస్రో ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో, అత్యంత ఖచ్చితత్వంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టినటువంటి మన దేశం, ఏకైక దేశం భారతదేశం. చంద్రయాన్ 3 ద్వారా ఇది సాధ్యమైంది. ఇది కేవలం వేరే వాళ్ళ రాకెట్ కాపీ కాదు, ఇది మన శాస్త్రవేత్తల సొంత మేధస్సుతో ఇన్వెంట్ చేసినటువంటి టెక్నాలజీ. ఇక నంబర్ 3, సెమీ కండక్టర్ అండ్ డీప్ టెక్. ప్రస్తుతం సెమీ కండక్టర్ చిప్ కోసము ప్రపంచమంతా తైవాన్, జపాన్పై, చైనాలపై ఆధారపడుతుంది. కానీ ఇప్పుడు భారతదేశం కేవలం చిప్స్ తయారు చేయడమే లేదు, సొంతంగా చిప్స్ డిజైన్ చేస్తుంది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కూడా ప్రారంభించింది. సో ఇక ఆర్టిఫిషియల్ నంబర్స్ విషయానికి వస్తే
భారతదేశం ఎంత వేగంగా ఎదుగుతుందో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో మొదటిది, ఒకప్పటి పరిస్థితిలో మనం గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంక్లో 66వ స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు చూస్తే 38వ స్థానానికి మనం ఎగబాకాం. అదేవిధంగా పేటెంట్ అప్లికేషన్లు ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది, ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. గ్లోబల్ ఐపీ ఫైలింగ్స్లో మనం ఒకప్పుడు వెనుకబడి ఉన్నాం, ఇప్పుడు ప్రపంచంలోనే 6వ స్థానానికి చేరాం. కాలేజీ స్టూడెంట్స్ ఈ ప్రయాణంలో కాలేజీ స్టూడెంట్స్ విద్యార్థుల యొక్క పాత్ర ఎంతో అభినందనీయం. సో ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుందా? లేదు. మేడ్ ఇన్ ఇండియా అనేది ఒక పునాది అయితే, ఇన్వెంటెడ్ ఇండియా అనేది మన భవిష్యత్తు. మన విద్యార్థులే మన భవిష్యత్తు. రాబోయే రోజుల్లో 5G 6G టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ వంటి రంగాలతో భారతదేశం ప్రపంచాన్ని శాసించబోతుంది. ఇక్కడ మనకు మారాల్సింది కేవలం ప్రభుత్వాలు కాదు, మన మైండ్ సెట్. మనం కేవలం పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసమే చూడొద్దు. ప్రపంచ సమస్యలను తీర్చే ఒక సరికొత్త ప్రోడక్ట్ని ఇన్వెంట్ చేసే స్థాయికి ఎదగాలి. సో స్టూడెంట్స్, ఆనాడే మన దేశం విశ్వగురు అవుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, భారతదేశము సాధిస్తున్న ఈ టెక్ ఎవల్యూషన్పై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ల రూపంలో ఖచ్చితంగా ఇవ్వండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.